హాయ్ అండి, నేను మీ క్యాచీ చాట్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో జరగనున్న తనిఖీలు అనగా వికలాంగులు ఏవైతే ఉన్నాయో పెన్షన్లు, వాటన్నిటి తనిఖీలు జరుగుతుంది. మరి మీ ఇంటికి వచ్చి తనిఖీలు చేయడం జరుగుతుంది. వాటి వివరాలు ఏందో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. వాటి వివరాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా ముందు చెప్పేది ఏంటంటే, ఈ వీడియో మీరు ఎక్కడైనా స్కిప్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు. కనుక మీరు ఈ వీడియో మొత్తాన్ని చూడగలిగితే, అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూడగలిగితే మీకు అర్థమవుతుంది. అదేందనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరాలు తెలియజేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసి వేరే వాళ్ళకి పంపించడం వల్ల ఏమవుతుందంటే ఈ వివరాలు అనేది ఇంకొకరికి చేరుతాయి. కాబట్టి షేర్ కూడా చేయండి. ఇక వివరాలకు వెళ్దాం. వీడియోలో ఏదైతే ఉందో వివరాలకి వెళ్దాం. అదేంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ వికలాంగుల పెన్షన్ల కోసం తనిఖీలు పునర్విచారణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 8,18,900 మంది వికలాంగులు పింఛన్లు తీసుకుంటున్న వారు ఉండగా, వీరందరికీ ఫిజికల్గా వెరిఫికేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా టీంను నియమించింది. పెన్షన్ వెరిఫికేషన్లో బోగస్ లేదా ఫేక్ సర్టిఫికేట్తో అర్హత లేకుండా పెన్షన్ పొందుతున్న వారిని గుర్తించి వారిని పింఛన్ జాబితాల నుంచి తొలగించనున్నారు. మెడికల్ పింఛన్లు తీసుకునే వారి జాబితాల్లో చక్రాల కుర్చీ లేదా మంచానికి పరిమితం చేసే పక్షవాతం, తీవ్రమైన కండరాల బలహీనత కేసులు, ప్రమాద బాధితుల వీల్ చైర్కే పరిమితమైన వారు ఈ కేటగిరీలోకి వస్తారు. వీరితో పాటు మల్టీ డిపార్ట్మెంట్ లెప్రసీ వారిని కూడా వెరిఫికేషన్ చేస్తారు. మెడికల్ పింఛన్దారులను ఇంటి వద్ద మెడికల్ టీం తనిఖీలు చేస్తుంది. వీరితో పాటు వికలాంగుల పెన్షన్లు తీసుకునే వారిలో లోకోమోటర్, ఆర్థోపెడిక్, హ్యాండిక్యాప్డ్, దృష్టిలోపం, వినికిడి లోపం, మెంటల్ రిటార్డేషన్, మానసిక అనారోగ్యం, బహుళ వైకల్యం ఉన్నవారు ఈ కేటగిరీలోకి వస్తారు. ఇంటింటికి వచ్చిన వెరిఫికేషన్ టీం పెన్షన్దారులను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించనున్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు, డిస్ట్రిక్ట్ ఆసుపత్రులు, గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు, వీటిలో ఏది దగ్గరలో ఉంటే అందులో వెరిఫికేషన్ చేయిస్తారు. మెడికల్ పింఛన్దారులకు తనిఖీ చేసే టీంలో ఆర్థోపెడిషియన్, జనరల్ ఫిజిషియన్, పిహెచ్సి మెడికల్ ఆఫీసర్లు, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. వినికిడి లోపం ఉన్న పెన్షన్దారులను ఈఎన్టీ స్పెషలిస్ట్, సీనియర్ మెడికల్ ఆఫీసరు, పాయింట్ ఆఫ్ వెరిఫికేషన్, మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. దృష్టిలోపం ఉన్నవారిని ఈఎన్టీ సీనియర్ మెడికల్ ఆఫీసరు, పాయింట్ ఆఫ్ మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్ పరీక్షిస్తారు. బహుళ వైకల్యం ఉన్న పింఛన్దారులను ఆర్థోపెడిషియన్, ఈఎన్టీ స్పెషలిస్ట్, మానసిక వైద్యుడు, కంటి వైద్య నిపుణుడు, సీనియర్ మెడికల్ ఆఫీసరు, పాయింట్ వెరిఫికేషన్, మెడికల్ సూపరింటెండెంట్, డిజిటల్ అసిస్టెంట్ సభ్యులుగా ఉంటారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీంలను ఏర్పాటు చేస్తారు. తనిఖీల సమయంలో 18 ప్రశ్నలకు పింఛన్దారు నుంచి సమాధానాలు రాబట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు అన్ని వివరాలు వారికి అందజేస్తే వారు వెరిఫికేషన్ చేసుకొని మరలా మీకు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా వేరే వాళ్ళకి ఈ వీడియో ఎవరైనా మీ బంధువులు ఉంటే షేర్ చేయండి. ఎందుకంటే వారికి కూడా ఉపయోగపడుతుంది. వారు ఏ విధంగా ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళకి కొంతమందికి తెలియదు. కాబట్టి వారికి కూడా మీరు ఈ వీడియో షేర్ చేయడం వల్ల వారికి వివరాలు తెలుస్తాయి. కాబట్టి మీరు దయచేసి వారికి కూడా షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. Please subscribe. For more updates, for interesting updates, please do subscribe.